ఎంఎస్ ధోని గ్లోబల్ స్కూల్లో భారత సంస్కృతిపై చైతన్యం. ఎస్పీఐసి ఎంఏసిఏవై భారతీయ సంగీతం మరియు కళలలో భారతీయ సంస్కృతి మరియు సాంప్రదాయంపై అవగాహన పెంచడానికి మరియు భారతీయ సాంప్రదాయ సాంస్కృతిక నైపుణ్యాలతో పాటు నాణ్యమైన విద్యను మెరుగుపరచడానికి గత 3 రోజులుగా ఎంఎస్ ధోని గ్లోబల్ స్కూల్లో చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీఐసి ఎంఎస్సిఏటి సంస్థ సంగీతం, నాటకం, యోగా మరియు హస్తకళలు వంటి భారతదేశ సాంప్రదాయ సంస్కృతి మరియు కళల గురించి యువతరానికి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ మరియు మే 2 నెలల్లో దేశవ్యాప్తంగా ప్రత్యేక శిక్షణ కోర్సులను నిర్వహిస్తుంది. అందులో భాగంగా హోసూరులోని మా ఎంఎస్ ధోని గ్లోబల్ స్కూల్ ఈ సంవత్సరం ఎస్పీఐసి ఎంఏసిఏవై సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం లభించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మా ఎంఎస్ ధోని గ్లోబల్ స్కూల్ నవంబర్ 26, 27 మరియు 28 తేదీలలో భారతదేశ సాంప్రదాయ సంస్కృతి మరియు కళలు, సంగీతం, నాటకం, యోగా మరియు హస్తకళల వంటి కళలపై ప్రత్యేకంగా అవగాహనపై విద్యార్థులకు శిక్షణనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకులచే దేశవ్యాప్తంగా ప్రత్యేక శిక్షణ కోర్సులు నిర్వహించనున్నట్లు శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో పాఠశాల నిర్వాహకులు తెలిపారు. கர்நாடக இசை, இந்துஸ்தானி இசை, வள்ளி கும்மி, தெருக்கூத்து, ஒடிசி நடனம், மோகினி ஆட்டம், தோல்பாவை கூத்து, கோவில் கோபுர வர்ணக்கலை, முகமூடி தயாரிப்பு, கர்நாடக வயலின் இசை ஆகிய கலைகளில் சுமார் 11க்கும் மேற்பட்ட பள்ளிகளிலிருந்து 400க்கும் மேற்பட்ட மாணவர்கள் மற்றும் ஆசிரியர்கள் ஊக்கத்துடனும் உற்சாகத்துடனும் பங்கேற்றனர். பத்மஸ்ரீ அவார்டிஸ் வந்திருக்காங்க. பத்மஸ்ரீ அவார்டுன்றது வந்து எவ்வளோ பெரிய விஷயம் இல்லைங்களா? அவங்க ஒசூருக்கு வந்து நம்ம ஸ்டூடெண்ட்ஸ்க்கு வந்து அவங்களே டைரெக்டாக சொல்லித்தரது வந்து இஸ் ரொம்ப நம்மளுக்கு ஆப்பர்ச்சுனிட்டி, ரேர் ஆப்பர்ச்சுனிட்டி. அதை வந்து அவங்க ஃப்ரீயாக ஆஃப் காஸ்ட் வந்து அரேஞ்ச் பண்ணி தராங்க நம்மளுக்கு. அதுதான் ஒரு ஸ்பெஷாலிட்டி ஆஃப் திஸ் ப்ரோக்ராம்.